ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. 1, 2 పెళ్ళిళ్ళు చేసుకున్న మహిళలు ఉన్నారు. ఇద్దరు, ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్న మగాళ్ళు కూడా ఉన్నారు. ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అనేక కారణాలుండొచ్చు. కానీ ఈవిడ మాత్రం 1, 2 కాదు, ఏకంగా 32 మందిని పెళ్లాడింది. మరి అందరితో కలిసి ఉంటుందా అంటే అది కూడా లేదు. శోభనం కూడా జరగక ముందే పరారవుతోంది. బాన్స్వారా జిల్లాలోని సంగ్వార పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వ్యక్తి ఇటీవలే ఆమెను వివాహం చేసుకున్నాడు. హనీమూన్ పేరిట అతని వద్ద ఉన్న విలువైన ఆభరణాలు, నగదును దోచుకొని పారిపోయింది. దీంతో బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజస్థాన్ కేంద్రంలో చాలా మంది మహిళలు ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 32 మందిని పెళ్లాడిన మహిళను అనితగా పోలీసులు నిర్ధారించారు. దోపిడీ పెళ్లి కూతుళ్ల నెట్వర్క్ భారీగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనిత ఒక్కరే కాకుండా ఆమె గ్యాంగ్ సభ్యులు ఇలాంటి నేరాలకు పాల్పడుతూ మగాళ్ళ నుంచి అందిన కాడికి దోచుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజస్థాన్ కు చెందిన ఓ మహిళ ఈజీగా మనీ సంపాదించాలనుకుంది. ఇందుకోసం దోపిడీలు, హత్యలను ఎంచుకోలేదు. శరీర సౌందర్యంతో మగాళ్లను ఆకర్షించేది. ఇక పెళ్లి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునేది. ప్రతి ఒక్కరికి పేరు మార్చి చెప్పేది. అలా ఒకరిద్దరిని కాకుండా ఏకంగా 32 మందిని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి చేసుకున్నాక వారితో హనీమూన్ కు ప్లాన్ చేసేది. ఇక విలువైన ఆభరణాలు, నగదు వారి నుంచి దోచుకెళ్లేది.